గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం ఒకటి కాదు అనుకుంటారు అందరూ. కాదు, ఆ గుడికి చెక్కేటువంటి శిల్పం, దానికి ఉండేటువంటి ప్రత్యేకమైన రాయి వేరు. ఇప్పుడు డైమండ్ ఉంది, వజ్రం, బొగ్గు ఉంది, రెండు ఒకటే కదా? కావు, రెండు ఒకటే, దాదాపు రెండు ఒకటే. ఈ బొగ్గులో ఈ కర్బన పరమాణువులు కకావికలుగా ఎడాపెడ ఉంటాయి. ఈ వజ్రంలో అవన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా పక్కన స్ఫుటంగా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడైతే ఆ కర్బన పరమాణువులు స్ఫుటంగా వరుసలో క్రమంలో ఉన్నాయో, దీనికి నల్లదనం పోయి, ఈ పెళుసుదనం తేలిగ్గా ఉండటం, చితికిపోయే లక్షణం పోయి దీనికి దృఢత్వం ఏర్పడుతుంది. మనిషి కూడా అంతే, ప్రతిదానికి చెలించిపోయి ప్రతిదానికి కలవరపడిపోయేవాడు బొగ్గులాగా చితికిపోతాడు. నల్లగా ఉంటుంది అది, ఆ మనస్సు. దాన్ని ఒక తీర్చిదిద్దుకున్నట్లయితే సద్గ్రంథములు, సద్గురువులు వీళ్ళ బోధలతో తనను తాను తీర్చిదిద్దుకున్నట్టయితే తనలో ఉండే లక్షణాలన్నీ కూడా అవన్నీ ఒకదాని తరువాత ఒకటి ఒక క్రమంలో స్ఫుటంగా ఉంటాయి. ఉన్నప్పుడు దృఢత్వం వచ్చేస్తుంది, ఆ మనస్సుకి స్వచ్ఛత వస్తుంది. ఇది వజ్రం అవుతుంది. అలాగే పదార్థం మరి అది ఇది ఒకటే. అట్లాగే ఆ రాయి ఈ రాయి ఒకటే అని అనుకోకూడదు. దేవతా విగ్రహంగా చెక్కబడినటువంటి శిలని ఆ శిల్పి, వాళ్ళు మహాశాస్త్రవేత్తలు, శిల్పులు అంటే ఏదో బొమ్మలు చెక్కుతారు అనుకోకూడదు. వాళ్ళు చాలా గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు. ఏ శిలని తీసుకుని వచ్చి ఏ రాతిని ఎలా చెక్కాలి, ఆ చెక్కటంలో కూడా అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి వాటిల్లో. ఆ కోణాల్లో వాటిల్లోంచి శక్తి, దాని నుంచి ఆ వెదజల్లేటువంటి శక్తి ఉంది కదా. ప్రతి పదార్థము కాంతిని వెదజల్లుతుంది అనుకున్నాం కదా. అది ఆ రకరకాల కోణాలలో దాన్ని చెక్కటం వల్ల ఆ శక్తి ఆ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలోనూ అది నిక్షిప్తమై వెదజల్లబడుతూ ఎదుటి వాళ్ళకి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా ఆ విగ్రహాన్ని తెచ్చి దాన్ని మంత్రాలతో ప్రతిష్ఠ చేసి, ఆ మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రశక్తినంతా కూడా నిక్షేపించి యంత్రం చేసి, ఆ యంత్రాన్ని మళ్ళీ ఆ విగ్రహం కింద పెట్టి, ఇలా ఇవన్నీ కూడా ఎవరి కోసం? సామాన్య భక్తుల కోసం.